హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2025కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో ఒకసారి నీట్ యూజీ 2025కి సంబంధించిన షెడ్యూల్ చూసినట్లయితే సో డేట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ డేటు 4th May 2025 సండే అవుతుంది. అదేవిధంగా మనకి డ్యూరేషను మీకు తెలుసు అందరికీ 180 మినిట్స్ అంటే 3 అవర్స్. టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందన్నమాట. సో ఇంకా సెంటర్ ఆఫ్ నీట్ ఇదంతా మీకు ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ మీకు ఆల్రెడీ చూసుకునే ఫెసిలిటీ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్సెస్ అండ్ ఆన్సర్ కీస్ అనేది కూడా మీకు ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే డేట్ లేదు. సో రెగ్యులర్గా మనము వెబ్సైట్ చూస్తూ ఉంటే మనకి దాంట్లో అప్డేట్స్ అన్ని తెలుస్తూ ఉంటాయి. సో మెయిన్గా మీరు చూడాల్సిన వెబ్సైట్లు ఏంటి అని అంటే nta.ac.in లేదా neet.nta.nic.in ఇదనమాట. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనంటే బై 14th June 2025 ఇది టెంటేటివ్ డేట్ అనమాట. ఈ డేట్ లోపల మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది నీటికి సంబంధించింది. సో ఇకపోతే మనకి ఈ రోజు ఉన్న అప్డేట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే నీట్ పరీక్షా కేంద్రాలు అని చెప్పేసి డిక్లేర్ చేశారు. సో మనకి లాస్ట్ ఇయర్ ఎన్ని అవకతవకలు జరిగాయి నీట్ ఎగ్జామ్లో అనేది మీ అందరికీ తెలుసు. సో దానికి పైన అంటే పేపర్ లీక్ అయిందని, పేపర్ ఆన్సర్ మన ఓఎంఆర్ షీట్ చినిగిపోయిందని, లేకపోతే పేపర్ లేట్గా వచ్చిందని, ఇలాంటి రకరకాల రీజన్స్తోని చాలా ఫ్రాడ్స్ అయితే జరిగాయి. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. మరి అది తర్వాత ఏం జరిగిందనేది అవన్నీ కూడా మీకు తెలుసు కదా. సో ఈ సంవత్సరం అలాంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆ కమిటీ ఇచ్చిన కొన్ని సజెషన్స్ ఏవైతే ఉన్నాయో, రికమెండేషన్స్, వాటన్నిటిని చాలా వరకు ఇంప్లిమెంట్ అయితే చేశారు. దాంట్లో భాగంగానే ఇక్కడ మనకి ఈ సంవత్సరం ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ వరకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో కాలేజెస్, యూనివర్సిటీస్ ఇట్లాంటివన్నీ కూడా ప్రైవేట్ సంస్థల్ని కూడా వాడుకున్నారు ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం. బట్ ఈ సంవత్సరం ప్రైవేట్ సంస్థల్లో అసలు ఎటువంటి సెంటర్ కూడా ఉండదన్నమాట. మొత్తం కూడా అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాల్లోనే అంటే యూనివర్సిటీల్లోనే నిర్వహించనున్నారు. సో కాబట్టి మేబీ స్కూల్స్ కూడా యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు, మేబీ తెలియదు. అంటే జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజెస్, తర్వాత యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇలాంటివి, లేకపోతే పాలిటెక్నిక్స్ ఇట్లాంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. వాటిలో అవి సరిపోకపోతే, ఎందుకంటే ఇది పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ కాబట్టి, అంటే ఒకే రోజు ఒకే సెషన్లో కంప్లీట్ చేయాలి కాబట్టి అందరికీ దాదాపు 23 లక్షల మంది అప్లై చేశారు మనకి ఈ సంవత్సరం నీటికి. సో వీళ్ళందరికీ ఒకే రోజు ఒకే సెషన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని అంటే సరిపోయే అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, సెంటర్స్ అనమాట. సో కాబట్టి మేబీ వాడితే స్కూల్స్ని కూడా వాడచ్చు. మరి దాంట్లో ఆ చైర్స్, బెంచెస్ ఇట్లాంటివన్నీ ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ సరిపోతాయి అంటే ఇంటర్మీడియట్ పిల్లలే కాబట్టి మేబీ సరిపోతుండొచ్చు. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక దీని తర్వాత మనకి ఇంకొక చిన్న న్యూస్, అది జస్ట్ మీకు తెలుస్తుందని, ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందని మీకు పెట్టాను ఈరోజు న్యూస్ పేపర్లో, నాకు కనిపించింది అనమాట. అద్దె చెల్లించలేదని ప్రభుత్వ వైద్య కళాశాలలకు తాళం వేశారంట. కళాశాలకు ఒకటే. సో అది ఏ కళాశాల అంటే రంగారెడ్డి జిల్లా ఆదివట్ల మున్సిపాలిటీ పరిధి మంగళపల్లిలోని మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాల. ఓకే, యజమానులు మంగళవారం తాళం వేశారు. ఉన్నతాధికారుల చొరవతో తాళం తీయడంతో తరగతులు కొనసాగాయి. భారత్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గతేడాది ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించారు. నెలలుగా అద్దె చెల్లించలేదు. మంగళవారం కళాశాలకు తాళం వేసి ఉండడంతో విద్యార్థులు కంగు తిన్నారు. ఆర్డీఓ అనంతరెడ్డి 2 రోజుల్లో చెల్లిస్తామని చెప్పడంతో మళ్ళీ తాళాలు తీశారని సమాచారం. డిఎంఈ నరేంద్ర కుమార్ను వివరణ కోరగా విభాగాల మధ్య సమన్వయ లోపం జరిగిందని చెప్పారు. సో ఇదన్నమాట. కాలేజీ ఓన్ బిల్డింగ్ కాదు, ఇక మన రెంటెడ్ బిల్డింగ్ అనమాట. కాబట్టి దాంట్లో రన్ చేస్తూ ఉన్నారు. బట్ ఎనీవే ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, అసలు రాకపోవడం కంటే ఏదో ఒక దాంట్లో రావడం బెటర్ కదా. చూడండి, అంటే ఇలాంటి కాలేజీల్లో కాకుండా మీకు మంచి టాప్ కాలేజెస్లో, మంచి కాలేజెస్లో మీకు సీట్ రావాలి అని అంటే మరి మీరు ఎంత ర్యాంక్ రావాలి, మీకు ఎన్ని మార్క్స్ వస్తే అలా ఆ ర్యాంక్ వస్తుంది, మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫర్దర్గా రాబోయే వీడియోస్లో డిస్కస్ చేద్దాము. కాబట్టి మీరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఫాలో చేస్తూ ఉండండి. సో ఆల్ ది బెస్ట్ అండి. మీకు హాల్ టికెట్లు మేబీ
రేపు వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొస్తారు. సో, మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీ సెంటర్ ఎక్కడుందో చూసుకొని ఆ సెంటర్కి వెళ్ళి రండి ఒకరోజు ముందే. ఓకే, మీకు హాల్ టికెట్ రాగానే సెంటర్ చూసుకొని సెంటర్కి వెళ్ళి చూసుకొని రండి. మరి డైరెక్ట్గా ఆ రోజే 4th రోజే వెళ్ళాల్సిన అవసరం లేకుండా ముందుగా వెళ్తే మీకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. సో, దాని ప్రకారంగా మీరు ముందుగా వెళ్ళి అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడాము. సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.